స్వామిలో ఐక్యమైన 12 మంది ఆళ్వార్ల గురించి చెప్పుకుందాము. అందులో ఈరోజు ఒక ఆళ్వార్ గురించి చెప్పుకుందాము, రేపు ఇంకొక ఆళ్వార్. 12 మంది ఆళ్వార్లు స్వామిని ఎలా సేవించుకున్నారు, స్వామిలో ఎలా ఐక్యమయ్యారు, వారెవరు అనేది మనం చెప్పుకుందాము. ఈరోజు తిరుప్పన ఆళ్వార్ అనే ఒక ఆళ్వార్ గురించి చెప్పుకుందాము. ఈయన కారణ జన్ముడు. ఇతను శ్రీరంగంలో ఉండేవాడు. శ్రీరంగంలో ఉన్నప్పటికీ రంగనాథుని దర్శనం చేసుకునే భాగ్యం వీరికి లేకుండా ఉంది. ఎందుకనంటే దళితులకి ఆ రోజుల్లో దళితులకి ఆలయ ప్రవేశం లేదు. కానీ అతను ఎంత భక్తుడంటే పుట్టినప్పటి నుండి రంగనాథుడి మీద చాలా భక్తి శ్రద్ధలతో ఉండి ఆయన ఆ బయట కనపడే ఆ గోపురాన్ని చూస్తే స్వామి వారిని చూస్తే మనం ఎంత తన్మయం చెందుతామో అంతకి 1000 రెట్లు తన్మయం చెందుతూ చక్కగా ఆయన పట్ల కీర్తనలు పాడుతూ అతనే క్రియేట్ చేసుకొని వాస్తవంగా స్వామివారిని రంగనాథుని చూడలేదైనా, కాకపోయినా ఆయన అంతటి అలౌకికమైన ఆనందానికి లోనయ్యేవాడు. అతను కావేరీ నది తీరంలో ఆ మెట్ల మీద పైన నిలబడి స్వామి గోపురాన్ని చూస్తూ రోజు పాటలు పాడుతూ ఉండేవాడు. అంటే శ్రీరంగంలో ఉన్నది ఏంటంటే ఖచ్చితంగా కావేరీ నది జలాలతో స్వామివారి అభిషేకం చేసిన తర్వాతనే భక్తులకు దర్శనం ఉంటుంది. ఆ ప్రక్రియలో తెల్లవారుజామున మొట్టమొదటిసారిగా ఏనుగు ఉంటుంది. ఆ ఏనుగు ఏం చేస్తుందంటే కావేరీ జలాలు తీసుకొని స్వామి దగ్గరికి వెళ్తుంది. ఆ వెళ్ళినప్పుడు మొట్టమొదటిసారిగా ఒక గుర్రం వచ్చి స్వామిని మేల్కొల్పడానికి తను 2 డెక్కలతో డ్యాన్స్ చేసి స్వామిని లేపడానికి ప్రయత్నం చేస్తుంది. దాని తర్వాత ఒక నల్ల ఆవు వస్తుంది. ఆ నల్ల ఆవు కూడా వచ్చి డెక్కలతో నాట్యం చేసి 2 కాళ్ళు పైకెత్తి రంగనాథుని లేపడానికి ప్రయత్నం చేస్తుంది. దాని తర్వాత ఏనుగు వస్తుంది. ఆ ఏనుగు ఈ కావేరి జలాలతో వచ్చి స్వామివారి దగ్గర 2 కాళ్ళతో కింద ఉండి తొండం పైకెత్తి రంగనాథ అని పిలిచి స్వామిని మేల్కొల్పుతుంది. అలా ఆ మేల్కొల్పిన స్వామి దాని తర్వాత మనకి స్వామి అభిషేకం అయిన తర్వాత మనకి దర్శనాలు ఉంటాయి. అది తెల్లవారుజామున ప్రతిరోజు ఈ ప్రక్రియ జరుగుతూ ఉంటుంది. తర్వాత దానిలో భాగంగా ఆ ఆస్థాన పూజారి ఎవరైతే ఉన్నారో ఆయన లోకసారంగధరుడు. అతను లోకసారంగ దీక్షితులు ఏం చేస్తారంటే కావేరీ నదికి వెళ్ళి స్నానం చేసి వస్తున్న ప్రతిరోజు ఒక రోజున ఈ తిరుప్పనాల వారు అలా చూస్తూ స్వామిలో ఐక్యమైపోయి స్వామిని స్మరిస్తూ అలాగే ఉండిపోతారు. వాస్తవంగా వాళ్ళు వచ్చినప్పుడు ఎవరైతే ఉన్నారో ఆ పూజారులు కానీ వాళ్ళు కానీ అగ్రకులాల వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకి వీళ్ళు ఎదురుపడడానికి లేదు. ఆ రోజుల్లో ఎదురుపడకూడదు. తీరా వచ్చిన తర్వాత రాకముందే తిని వెళ్ళిపోయేవారు. కానీ ఆ రోజు ఆ స్వామివారి అలా చూస్తూ స్వామివారిలో ఐక్యమైపోయి అలౌకికమైన ఆనందాన్ని పొందుతున్నప్పుడు వీళ్ళు వచ్చిన ఆ విషయాన్ని అతను గమనించకుండా ఉండాలికే వీళ్ళు కిందికి వెళ్ళి ఆ స్నానం చేద్దామంటే ఆ మెట్ల మీద అడ్డుంటాడనమాట. ఎంత పిలిచినా ఎంత చేసినా ఎంత చప్పట్లు కొట్టి పిలుస్తారు, చేస్తారు, గట్టిగా అరుస్తారు. వాళ్ళు వచ్చిన విషయం తెలియాలని, కానీ ఏది పట్టించుకోరు. ఆయన అట్లాగే ధ్యానంలో ఉండిపోతారు స్వామితో. చివరికి విసిపోయిన వాళ్ళు అక్కడ ఉన్న రాళ్ళ పెడ్డలతోనే తనని పంపించడానికి ప్రయత్నం చేసి కొట్టినప్పుడు అతనికి దెబ్బలు తగిలి రక్తం. అయినా కూడా ఆయన స్వామి తప్ప ఆయనకి దెబ్బలు కూడా అసలు తగిలినట్టు కూడా తనకు తెలియదు అనమాట. వెంటనే వారు ఇంకా ఇది చెప్పినా వినడేటట్టుగా లేడని చెప్పేసి వాళ్ళు వెళ్ళి స్నానాలు చేసేసి వెళ్ళిపోయి రంగనాథుని గుడి ద్వారాలు తెరవగానే రంగనాథుడికి అంతా దెబ్బలతో రక్తం కారుతూ ఉంటుంది. అసలు వీళ్ళకి అర్థం అవ్వదు, ఇదేంటి స్వామికి రక్తం కారుతుంది ఏమిటి అని చెప్పేసి వీళ్ళు వెంటనే ఏం జరిగింది అని ఎంత తర్కించుకున్నా ఇది గుర్తు రావట్లేదు. రాకపోతే ఇంకా ఏం చేయాలో తెలియక సాష్టాంగపడి స్వామిని అడుగుతారు, అయ్యా మేము ఏం తప్పు చేశాము, మీకు ఇలా జరిగింది, మీకు రక్తం కారుతుంది ఏమిటి అంటే అప్పుడు స్వామి మాట్లాడతారన్నమాట. పోయి లోకసారంగ దీక్షిత్, నువ్వు ఒకటి చెప్తాను, నువ్వు నన్ను కొట్టావు అని చెప్తారు. నేను నిన్ను కొట్టడం ఏంటి స్వామి, అదేంటి అని అంటే నా భక్తుని కొడితే నన్ను కొట్టినట్టు కాదా, తిరుప్పనాల వారిని మీరు ఎంతగా రాళ్ళతో కొట్టారు, ఆ దెబ్బలు నాకే తగిలాయి అంటే చూడండి స్వామివారు తన భక్తుల పట్ల అసలు ఏ కథ మీరు చూసినా
శ్రీమన్నారాయణుడు తను నమ్ముకున్న భక్తుల్ని ఎంతగా కాపాడుతాడు, ఎంతగా రక్షిస్తాడు. అసలు ఎన్ని రకాలైనది దుష్ట, పీడ, మంత్ర, తంత్ర, భూత, ప్రేత, పిశాచ, నరదిష్టి, కనుదిష్టి, వాస్తు దోషాలు ఇవన్నీ ఎక్కడో వెతుకుతుంటాం మనం అవి పోగొట్టుకోవడానికి. అది కానీ ఒక్క శ్రీమన్నారాయణుడిని తలుచుకొని ఆయన పాదాలు పట్టుకుంటే సరిపోతుంది అనే విషయం చాలామంది తెలియదు. ఇంకా అప్పుడు వెంటనే ఇంకా అప్పటికి అర్థమైపోతుంది. అర్థమైపోయి గబగబా ఈ లోకసారంగ పని వెళ్తాడు. వెళ్ళి ఆ దళితుడైన తిరుప్పన్ ఆళ్వార్ని, అయ్యా మీరు రండి, మీరు గుళ్ళోకి రండి, మీకు ఇంతకంటే గొప్పది మీకు రంగనాథం చూపిస్తా అంటే అతను అడిలిపోతాడు. అసలు ఆలయ ప్రవేశమే లేదు, పైగా ఆయనను చూసే అదృష్టం ఉంటుంది. ఒకవైపు చాలా సంతోషపడతా ఉంటాడు, ఇంకో వాడు భయపడతా ఉంటాడు అనమాట. లేదు స్వామి, సాక్షాత్ స్వామి చెప్పారు అని చెప్పిన తర్వాత ఇంకా అతను నేను ఆయన దగ్గరికి మీ దళితుని కదా, చూడండి ఈ కులాలు మతాలు లేకపోతే ఇవన్నీ కూడా మనం ఏర్పరచుకున్నాయే, వాటినే మనం బూచిగా చూపిస్తూ పరమాత్ముడికి దూరం అవుతూ ఉంటాము. అప్పుడు వెంటనే ఆయన నేను నడిచి అక్కడికి నేను నీ దళితుని కదా ఈ పాదాలతో నేలానంటే అసలు అలా ఉండదు స్వామి, సాక్షాత్ శ్రీమన్నారాయణ రంగనాథుడే నిన్ను తీసుకురమ్మన్నారని అప్పుడు ఆయనని మెడ మీద ఎక్కించుకుంటాడు. మెడ మీద ఎక్కించుకొని నువ్వు నడవద్దు, నువ్వు ఇంత భక్తుడివి కదా, అసలు భక్తి అనంటే ఇంత స్వామివారి అనుగ్రహం పొందడం అంటే ఏ కులము ఏ మతం ఉంటుంది స్వామి, అది అసలు ఒక కులానికి అతను ఉన్నాడని అనటం చాలా తప్పు. ఆయనకు అసలు కులమత భేదాలు లేవు. చాలామంది మాకు ఫోన్ చేస్తే ఏ రోజు మంచి రోజు అని అడుగుతూ ఉంటారు. అసలు స్వామిని నమ్ముకున్న తర్వాత మంచి రోజు, చెడ్డ రోజు, తిథులు, నక్షత్రాలు, వారాలు ఇవి రాకూడదు స్వామి. ఎందుకు రాకూడదు అని అంటే మాకు చెప్తారు, గోవిందమాల వేసుకోవాలి స్వామి, ఏ రోజు వేసుకుంటే మంచిది, ఏ తిథిలో వేసుకుంటే మంచిది. అసలు స్వామిని నమ్ముకున్న వారికి తిథులు నక్షత్రాలు ఆయనకి ఏమంట కడతారండి? ఆయనకి ఎందుకు అంట కడతారు? ఆయనకు అన్ని రోజులు ఆయనవే, అన్ని గడియలు ఆయనవే. అసలు నమ్మకం అనేది ఉండి ఆయనను నువ్వు సేవించుకోగలిగితే అంతా నీకు మంచిగా జరుగుతుంది. తర్వాత లోకసారంగ పని భుజాల మీద ఎత్తుకొని ఆడుతూ పాడుతూ స్వామి నామాలు కీర్తిస్తూ నాకు ఇంత భాగ్యం కలగజేసావని స్వామిని స్మరిస్తూ గుళ్ళోకి తీసుకెళ్తారనమాట. ఎప్పుడైతే గుళ్ళోకి వెళ్తా నిలబడి ఉంటాడో స్వామి పడుకున్న విగ్రహాన్ని అలా రంగనాథుని చూసిన వెంటనే రంగనాథ అని చెప్పి అసలే మామూలుగానే ఆయన ఎంతో అలౌకికమైన ఆనందాన్ని పొందుతాడు. ఇంకా స్వామిని చూసిన వెంటనే తెలియని ఆనందానికి లోనైపోయి వెంటనే ఆయనకి ఇలా సాష్టాంగ నమస్కారం పెట్టి రంగనాథ అని పిలిస్తే స్వామి సంతోషపడి స్వామి ఆయనని తనలో ఐక్యం చేసుకుంటాడు. అంటే తిరుప్పన్న ఆళ్వార్ అనేవాడు అంత గొప్ప ఆళ్వార్గా స్వామిలో ఐక్యమైన వాళ్ళలో ఒకరన్నమాట. మనం కూడా అంతటి ఆత్మానందం పొందాలంటే ఆ విధంగా స్వామి తెలుసుకోవాలి. ఈ కలియుగంలో ఎన్ని రకాలది ఉంటుంది. ఎవరికైనా మంచి చెబితే ఆ మంచి వెనకాల ఏదో ఖచ్చితంగా ఏదో స్వార్థం ఉంటుందనే రోజులు ఇవి. కాబట్టి అంతటి పరమభక్తుడిని ఒకసారి మనం స్మరించుకున్నందుకు ఆ శ్రీమన్నారాయణ పాదాలకు శతకోటి వందనాలు తెలుపుతూ ఆ శ్రీమ వెంకటేశ పాహిమాం శ్రీనివాస రక్షమాం రంగనాథ శరణు శరణు రంగని. స్వామిలో ఐక్యమైన 12 మంది ఆళ్వార్ల గురించి చెప్పుకుందాము. అందులో ఈరోజు ఒక ఆళ్వార్ గురించి చెప్పుకుందాము, రేపు ఇంకొక ఆళ్వార్. 12 మంది ఆళ్వార్లు స్వామిని ఎలా సేవించుకున్నారు, స్వామిలో ఎలా ఐక్యమయ్యారు, వారెవరు అనేది మనం చెప్పుకుందాము. ఈరోజు తిరుప్పన ఆళ్వార్ అనే ఒక ఆళ్వార్ గురించి చెప్పుకుందాము. ఈయన కారణ జన్ముడు. ఇతను శ్రీరంగంలో ఉండేవాడు. శ్రీరంగంలో ఉన్నప్పటికీ రంగనాథుని దర్శనం చేసుకునే భాగ్యం వీరికి లేకుండా ఉంది. ఎందుకనంటే దళితులకి ఆ రోజుల్లో దళితులకి ఆలయ ప్రవేశం లేదు. కానీ అతను ఎంత భక్తులంటే పుట్టినప్పటి నుండి రంగనాథుడి మీద చాలా భక్తి శ్రద్ధలతో ఉండి ఆయన ఆ బయట కనపడే ఆ గోపురాన్ని చూస్తే అంటే స్వామి వారిని చూస్తే మనం ఎంత తన్మయం చెందుతామో అంతకి 1000 రెట్లు తన్మయం చెందుతూ చక్కగా ఆయన పట్ల కీర్తనలు పాడుతూ అతనే క్రియేట్ చేసుకొని వాస్తవంగా స్వామివారిని రంగనాథుని చూడలేదైనా కాకపోయినా ఆయన అలాగ అంతటి అలౌకికమైన ఆనందానికి లోనయ్యేవాడు. అతను కావేరీ నది తీరంలో ఆ మెట్ల మీద పైన నిలబడి స్వామి గోపురాన్ని చూస్తూ రోజు పాటలు పాడుతూ ఉండేవాడు. అంటే శ్రీరంగంలో ఉన్నది ఏంటంటే
ఖచ్చితంగా కావేరీ నది జలాలతో స్వామివారి అభిషేకం చేసిన తర్వాతనే భక్తులకి దర్శనం ఉంటుంది. ఆ ప్రక్రియలో తెల్లవారుజామున మొట్టమొదటిసారిగా ఏ ఏనుగు ఉంటుంది. ఆ ఏనుగు ఏం చేస్తుందంటే కావేరీ జలాలు తీసుకొని స్వామి దగ్గరికి వెళ్తుంది. ఆ వెళ్ళినప్పుడు మొట్టమొదటిసారిగా ఒక గుర్రం వచ్చి స్వామిని మేల్కొల్పడానికి తను రెండు డెక్కలతో డ్యాన్స్ వేసి స్వామిని లేపడానికి ప్రయత్నం చేస్తుంది. దాని తర్వాత ఒక నల్ల ఆవు వస్తుంది. ఆ నల్ల ఆవు కూడా వచ్చి డెక్కలతో నాట్యం చేసి రెండు కాళ్ళు పైకెత్తి రంగనాథుని లేపడానికి ప్రయత్నం చేస్తుంది. దాని తర్వాత ఏనుగు వస్తుంది. ఆ ఏనుగు ఈ కావేరి జలాలతో వచ్చి స్వామివారి దగ్గర రెండు కాళ్ళతో కింద ఉండి తొండం పైకెత్తి రంగనాథ అని పిలిచి స్వామిని మేల్కొల్పుతుంది. అలా ఆ మేల్కొల్పిన స్వామి దాని తర్వాత మనకి స్వామి అభిషేకం అయిన తర్వాత మనకి దర్శనాలు ఉంటాయి. అది తెల్లవారుజామున ప్రతిరోజు ఈ క్రియ ప్రక్రియ జరుగుతూ ఉంటుంది. తర్వాత దానిలో భాగంగా ఆ ఆస్థాన పూజారి ఎవరైతే ఉన్నారో ఆయన లోకసారంగధరుడు. అతను లోకసారంగ దీక్షితులు ఏం చేస్తారంటే కావేరీ నదికి వెళ్ళి స్నానం చేసి వస్తున్నారు ప్రతిరోజు. ఒక రోజున ఈ తిరుప్పన్నాళ్ళ వారు అలా చూస్తూ స్వామిలో ఐక్యమైపోయి స్వామిని స్మరిస్తూ అలాగే ఉండిపోతాడు. వాస్తవంగా వాళ్ళు వచ్చినప్పుడు ఎవరైతే ఉన్నారో ఆ పూజారులు కానీ వాళ్ళు కానీ అగ్రకులాల వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకి వీళ్ళు ఎదురుపడడానికి లేదు. ఆ రోజుల్లో ఎదురుపడకూడదు. తీరా వచ్చిన తర్వాత రాకముందే తిని వెళ్ళిపోయేవారు. కానీ ఆ రోజు ఆ స్వామివారి అలా చూస్తూ స్వామివారిలో ఐక్యమైపోయి అలౌకికమైన ఆనందాన్ని పొందుతున్నప్పుడు వీళ్ళు వచ్చిన ఆ విషయాన్ని అతను గమనించకుండా ఉండాలికి వీళ్ళు కిందికి వెళ్ళి ఆ స్నానం చేద్దామంటే ఆ మెట్ల మీద అడ్డుంటాడనమాట. ఎంత పిలిచినా ఎంత చేసినా ఎంత చప్పట్లు కొట్టి పిలుస్తారు, చేస్తారు, గట్టిగా అరుస్తారు. వాళ్ళు వచ్చిన విషయం తెలియాలని కానీ ఏది పట్టించుకోరు. ఆయన అట్లాగే ధ్యానంలో ఉండిపోతారు స్వామితో. చివరికి విసిపోయిన వాళ్ళు అక్కడ ఉన్న రాళ్ళ పెడ్డలతోనే తనని పంపించడానికి ప్రయత్నం చేసి కొట్టినప్పుడు అతనికి దెబ్బలు తగిలి రక్తం కదా. అయినా కూడా ఆయన స్వామి తప్ప ఆయనకి దెబ్బలు కూడా అసలు తగిలినట్టు కూడా తనకు తెలియదు అనమాట. వెంటనే వారు ఇంకా ఇది చెప్పినా వినలేటట్టుగా లేడని చెప్పేసి వాళ్ళు వెళ్ళి స్నానాలు చేసేసి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయి రంగనాథుని గుడి ద్వారాలు తెరవగానే రంగనాథుడికి అంతా దెబ్బలతో రక్తం కారుతూ ఉంటుంది. అసలు వీళ్ళకి అర్థం అవ్వదు, ఇదేంటి స్వామికి రక్తం కారుతుంది ఏమిటి అని చెప్పేసి వీళ్ళు వెంటనే ఏం జరిగింది అని ఎంత తర్కించుకున్నా ఇది గుర్తు రాకపోతే ఇంకా ఏం చేయాలో తెలియక సాష్టాంగపడి స్వామిని అడుగుతారు. అయ్యా మేము ఏం తప్పు చేశాము, మీకు ఇలా జరిగింది, మీకు రక్తం కారుతుంది ఏమిటి అంటే అప్పుడు స్వామి మాట్లాడతారనమాట. పోయి లోకసారంగ దీక్షిత్, నువ్వు ఒకటి చెప్తాను, నువ్వు నన్ను కొట్టావు అని చెప్తారు. నేను నిన్ను కొట్టడం ఏంటి స్వామి, అదేంటి అని అంటే నా భక్తుని కొడితే నన్ను కొట్టినట్టు కాదా, తిరుప్పనాల వారిని మీరు ఎంతగా రాళ్లతో కొట్టారో ఆ దెబ్బలు నాకే తగిలాయి అంటే చూడండి, స్వామివారు తన భక్తుల పట్ల అసలు ఏ కథ మీరు చూసినా శ్రీమన్నారాయణుడు తను నమ్ముకున్న భక్తుల్ని ఎంతగా కాపాడుతాడు, ఎంతగా రక్షిస్తాడు. అసలు ఎన్ని రకాలైనది దుష్ట పీడ మంత్ర తంత్ర భూత ప్రేత పిచాచ నరదిష్టి కనుదిష్టి వాస్తు దోషాలు ఇవన్నీ ఎక్కడో వెతుకుతుంటాం మనం అవి పోగొట్టుకోవడానికి. అది కానీ ఒక్క శ్రీమన్నారాయణుడిని తలుచుకొని ఆయన పాదాలు పట్టుకుంటే సరిపోతుందనే విషయం చాలామంది తెలియదు. ఇంకా అప్పుడు వెంటనే అప్పటికి అర్థమైపోయి గబగబా ఈ లోకసారంగ పని వెళ్తాడు. వెళ్ళి ఆ దళితుడైన తిరుప్పన్ ఆళ్వార్ని, అయ్యా మీరు రండి, మీరు గుళ్ళోకి రండి, మీకు ఇంతకంటే గొప్పది మీకు రంగనాథం చూపిస్తా అంటే అతను అడిలిపోతాడు. అసలు ఆలయ ప్రవేశమే లేదు, పైగా ఆయనను చూసే అదృష్టం ఉంటుంది. ఒకవైపు చాలా సంతోషపడతా ఉంటాడు, ఇంకో వాడు భయపడతా ఉంటాడు అనమాట. లేదు స్వామి, సాక్షాత్ స్వామి చెప్పారు అని చెప్పిన తర్వాత ఇంకా అతను నేను ఆయన దగ్గరికి మీ దళితుంది కదా, చూడండి ఈ కులాలు మతాలు లేకపోతే ఇవన్నీ కూడా మనం ఏర్పరచుకున్నాయే, వాటినే మనం బూచిగా చూపిస్తూ పరమాత్ముడికి దూరం అవుతూ ఉంటాము. అప్పుడు వెంటనే ఆయన నేను నడిచి అక్కడికి నేను నీ దళితుని కదా ఈ పాదాలతో నేలంటే అసలు అలా ఉండదు స్వామి, సాక్షాత్ శ్రీమన్నారాయణ రంగనాథుడే నిన్ను తీసుకురమ్మన్నారని అప్పుడు ఆయనని మెడ మీద ఎక్కించుకుంటాడు. మెడ మీద ఎక్కించుకొని నువ్వు నడవద్దు,
నువ్వు ఇంత భక్తుడివి కదా, అసలు భక్తి అని అంటే ఇంత స్వామివారి అనుగ్రహం పొందడం అంటే ఏ కులము ఏ మతం ఉంటుంది స్వామి? అది అసలు ఒక కులానికి అతను ఉన్నాడని అనడం చాలా తప్పు. ఆయనకు అసలు కులమత భేదాలు లేవు. చాలామంది మాకు ఫోన్ చేస్తే ఏ రోజు మంచి రోజు అని అడుగుతూ ఉంటాం. అసలు స్వామిని నమ్ముకున్న తర్వాత మంచి రోజు, చెడ్డ రోజు, తిథులు, నక్షత్రాలు, వారాలు ఇవి రాకూడదు స్వామి. ఎందుకు రాకూడదు అని అంటే మాకు చెప్తారు, గోవిందమాల వేసుకోవాలి స్వామి, ఏ రోజు వేసుకుంటే మంచిది, ఏ తిథిలో వేసుకుంటే మంచిది. అసలు స్వామిని నమ్ముకున్న వారికి తిథులు, నక్షత్రాలు ఆయనకి ఏమంట కడతారండి? ఆయనకి ఎందుకు అంట కడతారు? ఆయనకు అన్ని రోజులు ఆయనవే, అన్ని గడియలు ఆయనవే. అసలు నమ్మకం అనేది ఉండి ఆయనను నువ్వు సేవించుకోగలిగితే అంతా నీకు మంచిగా జరుగుతుంది. తర్వాత లోకసారంగా పని భుజాల మీద ఎత్తుకొని ఆడుతూ పాడుతూ స్వామి నామాన్ని కీర్తిస్తూ నాకు ఇంత భాగ్యం కలగజేసావని స్వామిని స్మరిస్తూ గుళ్ళోకి తీసుకెళ్తారనమాట. ఎప్పుడైతే గుళ్ళోకి వెళ్తా నిలబడి ఉంటాడో స్వామి పడుకున్న విగ్రహాన్ని అలా రంగనాథుని చూసిన వెంటనే రంగనాథ అని చెప్పి అసలే మామూలుగానే ఆయన ఎంతో అలౌకికమైన ఆనందాన్ని పొందుతాడు. ఇంకా స్వామిని చూసిన వెంటనే తెలియని ఆనందానికి లోనైపోయి వెంటనే ఆయనకి ఇలా సాష్టాంగ నమస్కారం పెట్టి రంగనాథ అని పిలిస్తే స్వామి సంతోషపడి స్వామి ఆయనని తనలో ఐక్యం చేసుకుంటాడు. అంటే తిరుపతి ఆళ్వార్ అనేవాడు అంత గొప్ప ఆళ్వాలుగా స్వామిలో ఐక్యమైన వాళ్ళలో ఒకరన్నమాట. మనం కూడా అంతటి ఆత్మానందం పొందాలంటే ఆ విధంగా స్వామిని తెలుసుకొని ఈ కలియుగంలో ఎన్ని రకాలది ఉంటుంది. ఎవరికైనా మంచి చెబితే ఆ మంచి వెనకాల ఏదో ఖచ్చితంగా ఏదో స్వార్థం ఉంటుందనే రోజులు ఇవి. కాబట్టి అంతటి పరమభక్తుడిని ఒకసారి మనం స్మరించుకున్నందుకు ఆ శ్రీమన్నారాయణుడి పాదాలకు శతకోటి వందనాలు తెలుపుతూ ఆ శ్రీమ వెంకటేశ పాహిమాం శ్రీనివాస రక్షమాం రంగనాథ శరణు శరణు రంగనాథ.